వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఈ నెల 31 లోపు చెల్లిస్తే 25% రాయితీ. భూభారతి అమల్లోకి వచ్చాక ఇక తగ్గించడానికి అయితే కుదరదు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు అయితే ఉన్నారు. సో మీరు చూసుకున్నట్లయితే అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ వేగంగా జరుగుతూ ఉందని, ఈ నెల 31 తేదీలోపు రుసుము చెల్లించే వారికి 20% రాయితీ అమలు చేస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు తెలియజేశారు. ఇంటి నిర్మాణం సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే 100% చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని భూ యజమానులు గుర్తించాలని సూచించారు. శాసనసభలో తన ఛాంబర్లో పొంగులేటి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారన్నమాట. ఎల్ఆర్ఎస్ పూర్తి చేయకుండా గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రజాప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తి చేయడానికి సంకల్పించింది. రుసుం తీసుకోబోమని మేము ఎక్కడా కూడా చెప్పలేం. లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకుంటే భవిష్యత్తులో భవన నిర్మాణాలు, రిజిస్ట్రేషన్ల సందర్భంగా సమస్యలు అయితే ఉండవు. క్రమబద్ధీకరణ చేయించుకునే వారి నుంచి మంచి స్పందన వస్తుంది. పురపాలక ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. రిజిస్ట్రేషన్ల శాఖకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లేదా జిల్లా కలెక్టర్ నుంచి ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్లు పొందొచ్చు. గతంలోని లేఅవుట్లో 10% రిజిస్ట్రేషన్ పూర్తయితే మిగిలినవి కూడా క్రమబద్ధీకరణ అయితే అవుతాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భూములు, స్థలాలు బహిరంగ ధర, మార్కెట్ విలువ కూడా మధ్య హెచ్చుతగ్గులు అయితే ఉన్నాయి. వీటిని అయితే సవరిస్తాము. అందువల్ల వెంటనే మార్చి 31 లోపు ఎవరైతే ఎల్ఆర్ఎస్ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అయితే ఉందో క్రమబద్ధీకరణ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.